కృష్ణ ఏమిటి మీ డ్రీమ్ బాయ్? లేస్తారెందుకు? కూర్చోండి. మీరు కూర్చోండి. మొన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నానన్నారు, దొరికిందా? అది దొరికిందండి, చాలా మంచి జాబ్. అన్నట్టు నిన్న మిమ్మల్ని జగదాంబ జంక్షన్ లో సుందర్ టైలర్స్ దగ్గర చూశాను. అక్కడే జాబ్ దొరికింది. చీఫ్ టైలర్, అబ్బే జనరల్ మేనేజర్, జిఎం. జిఎం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? జాబ్ దొరికిన సందర్భంగా పార్టీ ఇవ్వరా? ఇస్తాను. పార్టీకే రేపు, టుమారో. అయితే రేపు సాయంత్రం నేను మీ షాప్కి వస్తాను. అబ్బే షాప్కి ఎందుకు, ఇక్కడే కలుద్దాం. వద్దు, జిఎం గారిని వర్క్ స్పాట్ లో చూడాలి నేను. ఓకే. జనరల్ మేనేజరా? టైలర్ షాప్ కా? ఏం తాగొచ్చావా? కాసేపు, ఓ అరగంట ప్లీజ్. పొరపాటు నేను నోరు జారాను, మాట నిలబెట్టుకోలేదు అనుకో, పరువు జారిపోతుంది. అబ్బా ఇది ఎక్కడ గోలయ్యా బాబు? గోల కాదు రూకరాజు, ఘోష, ప్రేమ ఘోష. ప్లీజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జిఎంని, కాసేపు. సరే జాగ్రత్త, అమ్మాయి ఉంది కదా అని ఏమైనా రెచ్చిపోయావో నేను చెంబిస్త్రీ. అలాగే వెళ్ళు, వెళ్ళి పని జాగ్రత్తగా చూసుకో. హలో. హాయ్. రండి రండి, వెల్కమ్. ఇదే మా షాప్. హీస్ మిస్టర్ రైస్ పీస్ కింగ్ నూకరాజు, సుందర్రావు గారి అసిస్టెంట్. నూకరాజు దిగు, పెద్ద మనుషులు వస్తే మరేజ్ చేయడం కూడా తెలీదు. వెళ్ళి రెండు సాఫ్ట్ డ్రింక్స్ తెప్పించిపోయి. రోజుకి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది? టర్న్ ఓవర్ అంటే ఉంటుందో 1000 దాకా. ఏరా నూకరాజు? జాగ్రత్త. జిఎం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఏరా కళ్ళు నెత్తికేకాయా? అంత సౌండ్ వచ్చేలా పగల కొడతావా? మెరుగా పగల కొట్టాలని తెలీదు రాజు. చీ 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 చీ, ఎటువంటి స్టాఫ్ని పెట్టావయ్యా? నువ్వన్నా కాస్త కేర్ఫుల్ గా ఉండొద్దు. ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరిని డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త, యూజ్లెస్ ఫెలోస్. పదండి, అలా రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే. థ్యాంక్ యూ నూకరాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది, ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం ఆడి తప్పించుకుందామనే. అబ్బే సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచు కొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్తో రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిసిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోథర్కింగ్ నల్లగా ఉండడు, ఆఫ్రికన్ నల్లగా ఉండరా, చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ ఇచ్చి తీరుతారు. బాబు అది ఎప్పుడో కాస్త కనుక్కో. పదండి, డాల్ఫిన్కి వెళదామా, అలా బార్కోట్లకి వెళదామా? అవి దూరం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని నేను కార్ తేలేదు. పర్వాలేదు రండి, ఇక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది, అక్కడ పార్టీ చేసుకుందాం. బాబాయ్ అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అబ్బే ఇతను ఇంకో బాబాయ్ లేండి. మా బాబాయ్ కూడా నిజంగా మా బాబాయ్ కాదండి. రండి, ఇదే మా బాబాయ్ హోటల్. అలా కూర్చోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆడపిల్ల ముందు నా పరువు నిల్లు బాబాయ్. 2 కప్పులు టీ కావాలి. డబ్బులు నిజంగా నేను ఇచ్చేస్తా బాబాయ్. స్ట్రాంగ్ గా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ప్లీజ్ బాబాయ్. బాబాయ్ లేడీస్ ముందు నా నవ్వులు పనులు చేయకు బాబాయ్. మా చేత శభాష్ అనిపించుకోవాలి. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సరే, అంత బతిమలాడుతున్నా కదా, ఆ అమ్మాయికి టీ ఇస్తా. ఫోన్లో ఏదన్నా పట్టరా, గుడ్లో మెల్ల. జనరల్ గా నేను దగ్గరే తాగుతుంటానండి, దగ్గర కదా, బీచ్ అది అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని. పైపెచ్చు ఏదో పూర్ ఫెలో మన వల్ల 4 డబ్బులు సంపాదించుకుంటాడు కదా. మనం తీసుకుని 4 రూపాయల తర్వాత ఎదుగుగానే ఓయ్ పర్వాలేదు. ఇస్తా బాబు, 4 ఇస్తా. తీసుకోండి. మీరు తీసుకోండి, నేను అది తీసుకుంటాను. అదెందుకండి, ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో, బుజ్జిముండ. తీసుకోండి. టీ తాగుతాం గానీ గ్లాస్ తినం కదా, తీసుకోండి. చూడండి, మీ దగ్గర 100 రూపీస్ చేంజ్ ఉందా? నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర ఉంది బాబు, నోట్ ఇవ్వండి.
ఊరుకో బాబాయ్, పెద్ద బడాయి నువ్వును. మా బాబాయ్ చాలా తమాషా మనుషులండి. నీ దగ్గర అంత ఎందుకుంటుంది? తీరా చిల్లర సరిపోకపోతే ఇవ్వలేకపోయానే అని బాధపడతావు. ఎంత ఇవ్వాలి? అదే ₹1/2, జస్ట్ ₹0.5, ₹1/2. ఇదిగో బాబాయ్, జాగ్రత్త. వ్యాపారం సరిగ్గా చేసుకోబోయి పైకి వస్తావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుణ్ణి. ఆహాహాహా. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు దేశభక్తి వీరభద్రాన్ని ఓహో. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండటం తప్పంటారా? అబ్బే తప్పెలా అవుతుందండి? అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే. ఆ, ఆటో ఆపో. వద్దు బాబు, మాకు ఆ స్మరణ, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇందాక ఇచ్చాను కదా, పోన్లే. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఆటో. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. ఛీ, అమ్మ, చిలిపి. అమ్మ, అమ్మ, ఇదిగో, 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 కొడుతున్నారు కూడా ఏమిటండి? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట. పూత జోకు లేకండి మేస్టారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. ఆటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు. ఇదిగో నాయన, నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము చేస్తున్నాను, వదిలే తండ్రి, వదిలే. ఆటో ఆగు. ఇదిగో ఏమండోయ్, ఈ ₹5 ఆటో కూర్చోండి. చాలా సంతోషం అండి. ఆటో తీసుకోండి. ఆగు ఆగు, పోనీ. ఇంకొద్దిగా గట్టిగా పట్టు బాబాయ్, తన్నొప్పిగా ఉంది. అరే నువ్వా? సారీ, మా బాబాయ్ అనుకున్నాను. ఈ వేళ ఎప్పుడు పడుకున్నారేమిటి? చేయడానికి వేరేం పనేం లేక. ఆ, నిద్ర బాగా అలవాటు. అరే, స్టవ్ మీద ఏదో మరుగుతోంది. అరే, కాఫీనా? నేను కల్పన. అబ్బాబే ఎందుకు, ఒక్క నిమిషం. మీ వాటా చాలా బాగుందండి. ఇంటావిడ కూడా బాగానే ఉంటుంది. ఎటొచ్చి వాళ్ళ అమ్మాయి. ఆ పిల్లకి పెళ్లి కాదు, ఆవిడికేమో ఆ పిల్లకి పెళ్లి చేయాలని తాపత్రయం. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అదే దీనికి చెప్పలేదు, సాసం చేస్తాను. తీసుకోండి. అరే కప్ మర్చిపోయాను, తెస్తాను, ఉండండి. తీసుకోండి. దీంట్లో కాఫీ ఏది? అరే సారీ సారీ. తీసుకోండి. కాఫీ కాచడంలో నేను ఎక్స్పర్ట్ లేండి. తెలుస్తుంది, అందుకే పంచదార చాలా ఎక్కువ వేశారు. అరే మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడే తెస్తాను. అంటే ఈ మధ్య పంచదార చాలా తక్కువగా వాడుతున్నానండి. డైటింగ్ చేస్తున్నా కదా, కాస్త ఒళ్ళు అది వస్తుందని. ఇంకాస్త వేయండి. అలాగే, అంటే మీరు పంచదార ఎక్కువగా వాడతారు.
కాకు అదేంటి బాబాయ్ అలా వెనక్కి చూస్తూ నడుస్తున్నావేంటి? ఎవడో అప్పులాడు ఎదురాడు అబ్బాయి, బస్సు ఎక్కేసాడే. అబ్బాయి టెంటడే. చూసావా? 100 నోటు. అబ్బా, దీన్ని చూసి ఎన్నాళ్ళైంది బాబాయ్? ఎక్కడిది? తరే నా తెలివితేటలతో గోదావరమ్మ చేత పిల్లి మొక్కలు వేయించి సంపాదించిన అబ్బాయి. పద అలా క్వాలిటీలు కూర్చొని మాట్లాడుకుందాం. మీ రెస్టారెంట్ మొత్తం మీద కాస్ట్లీ ఐటమ్స్ రెండు బట్టలబాయ్. ఏమిటి అలా చూస్తావు? డబ్బులు ఉన్నాయిలే పోయి, ఇగో వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళావు అబ్బాయి? బాబాయ్ నీకు విషయం చెప్పనా? చెప్పు. చూడు, ఈ ఉన్న వాళ్ళ పిల్లలకి లేని వాళ్ళన్నా పని పాట లేని వాళ్ళన్నా ఓ రకమైన యావగం పుట్టింది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఈ స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎంతయా? 46. 46. ఆఫ్టర్ ఆల్ ఇంద 100 100 రూపీస్ ఒరిజినల్ నోట్. జాగ్రత్తగా చిల్లర పట్ల. బి కేర్ఫుల్. నిన్న రుణదేవత ఈ ఐస్ క్రీమ్ అంతా చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అబ్బాయి. సార్ వేరే నోట్ ఏంది? ఏ దానికే? దీనికి పెద్ద కన్నం ఉంది. అమ్మా గోదావరి, మేమేదో ఆనందంగా కృష్ణవేణి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఈ టైపులో పొంగి మమ్మల్ని ముంచేశావా? బాబు, ఇప్పుడు 2 పద్ధతులు. మీ ఓనర్కి మా అప్పుల వాళ్ళ జాబితాలో 102 నెంబర్ అన్నా ఇవ్వు, లేదా మాకు 2 ట్రేర్ అన్నా ఇవ్వు. చూడాలి నేను వయ్యారమాని ఎవ్వరమేమి దానంతు చూడాలి నేను. అందని అందము పొందని అనుభవం చీరల బయట సిగ్గుల బయట చిలిపిగా లాగేసి